వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరి ముచ్చట్లు. ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సిరీస్ కాదండో మళ్ళీ సిరీస్ అని కంటిన్యూ చేయండి అని మాత్రం అనకండి. ఇది సిరీస్ కాదు, జస్ట్ ఒక పార్ట్. ఆ పార్ట్ పేరే ర్యాపిడో మంగమ్మ లల్లి. సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. కానీ మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అత్తయ్య మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్తానే, ఆగు కాసేపు. అసలు అన్నం పెట్టినావా నాకు? అప్పుడే పంపిస్తున్నావు. లంచ్ బాక్స్ కి ప్యాక్ చేసిన అత్తయ్య గారు. మరి మీకు ఏమైనా బుకింగ్స్ వచ్చినాయా? వచ్చాయి, ఒక 2-3 వచ్చినాయి. ఇప్పుడు మన దగ్గరలో బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి అయితే చేసుకుంటా, తర్వాత మిగతా చూస్తా. కానీ సరే అయితే పోండి అత్తయ్య, మళ్ళీ లేట్ అయిపోతుంది మీకే. సరే సరే వెళ్తున్నాలే. ఏంటత్తయ్య మీరు అట్లనే వెళ్తారా ఏంటి? మరి ఇట్లా కాకుండా ఇంకెట్లా పోవాలి? మీరు డ్రెస్ వేసుకోండి అత్తయ్య. ఆ చీర వేసుకొని ఎట్లా ఆటో నడుపుతారు మీరు? అంతే అంటావా? అంతే అత్తయ్య, మీరు డ్రెస్ వేసుకొని పోండి బెటర్. సరే అయితే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తావు. చూడు ఇప్పుడు బాగుందా? ఇట్లా బాగుంది అత్తయ్య. చీరలో పోతావా నువ్వు? సరే సరేలే, ఇంకా తప్పుకో, నేను వెళ్తా మరి. బాయ్ అత్తయ్య. బాయ్ బాయ్ బాయ్. ఏమే రమ్మా, నీకు ఒకటి తెలుసా? ఏంటి చెప్పు. అది మన మంగమ్మ ఉంది చూడు, ఉంది బండ మంగమ్మ. అవి ర్యాపిడో ఆటో నడుపుతుందంట. ఆటో అంటే తెలుసు, రాపిడో అంటే ఏంటి? ర్యాపిడో అంటే ఇప్పుడు ఫోన్లలో ఆన్లైన్లలో బుక్ చేసుకొని ఆటోని పిలిపించుకొని దాంతో ఎక్కిపోయేదానికి ఈ మంగమ్మ పోతుందంట. అమ్మో, బాగానే కష్టాలు అవుతుంది దీనికి. రోజు రోజుకి ఏడికిపోతుందంట. మొగల జాబులు చేయడానికి దీనికి అవసరమా ఓవర్ యాక్టింగ్? అయినా వాళ్ళ కొడుకుండు కదా, వాళ్ళ కొడుకు నడపచ్చు కదా, ఆడికి ఏమవుతుంది? లేదా వాళ్ళ ఆయన నడపమనొచ్చు. ఇది ఎందుకంటే ఇది ఉండేదే అంత బండగా ఉంది. ఆడ ఆటోలో కూడా పడుతుందో పట్టదో? అవునే, వాళ్ళ ఆయన ఉండు కదా, వాళ్ళ కొడుకు ఉండు కదా, నడపచ్చు కదా. అయినా వాళ్ళ కోడలు ఏమంటే చూడు. అయినా మనకెందుకులే దాని గురించి. అయినా అది బాగా ఈ మధ్య సోకులు ఎక్కువైతున్నాయి దానికి. ఏదో ఒక రోజు దాని సోకులు అనుకుతాయిలే. అవునవును, మనకెందుకులే దాని గురించి సగం మాట్లాడే అంత తలనొప్పే మనకి బండది. అప్పుడు చూడు వెళ్ళిపోయారు చూడు. రిక్షిద్దా నేను వస్తా, నువ్వు వస్తావని నేను ఒరబ్బయ్య సిల్కు చీర కట్టుకుని, ఒరబ్బయ్య సిల్కు చీర కట్టుకుంటే కన్ఫర్మ్ చేసుకుంటాను ఫోటో చేసి. అమ్మా ఓపిటి చెప్పు, ఓపిటి. ఇదే మన ఆచో. హే యాన్షి, ఏం ఆశకొచ్చున్నారు ఇందాక? నాకు తెలుగులో ఒకటే ఒక పదం వచ్చదు, అదే ఆంటీ. ఓకే అక్క. ఓపిటి చెప్పమ్మా, ఓపిటి. వాట్ డస్ మీన్ ఓపిటి ఆంటీ? దట్టు టైం పిటి పిటి. పిన్ను పిన్ను. ఆంటీ నా ఓసిపి 3346. సరేలే, దాన్ని ఎక్కండి ఇద్దరు. ఓకే ఆంటీ, నేనమ్మా వచ్చి ఎక్కు ఆచోని. పదండి మేడం. స్టార్ట్ చేస్తున్నాను, గట్టిగా పట్టుకోండి మళ్ళా. అమ్మా, మీ బట్టల విధానం చూస్తుంటే అమెరికా నుంచి వచ్చినట్టు అనిపిస్తున్నారు. అయినా ఈ ముస్లాం చూస్తే అమెరికాలా లేదు, ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వచ్చినట్టుంది. మీ లొకేషన్ వచ్చేసింది మేడం, దిగండి. ఇదే కదా మీ లొకేషన్? అవునవును, ఇదే మా లొకేషన్. థ్యాంక్ యూ. వీళ్ళ విధానం చూస్తే అమెరికా నుంచి వచ్చినట్టున్నారు. కానీ ఇల్లేమో ఇంత చిన్నగా ఉంది, కానీ మామిడికాయల తోటలు మాత్రం బాగున్నాయి. ఎంత అమ్మా? 550 అమ్మా. వాచ్ 550. వాట్ 550? ఫ్రా 50 అమ్మా.
ఓ ఇట్స్ 550 మ్యాన్. ఓకే 550 ఫోన్ పే ఇస్తాను తీసుకో. సరే ఈ అమ్మాయి గో స్కానర్ ఇదిగో వేసే. ఏందమ్మా ఇంత బరువు ఉంది, ఆటోలో ఎక్కేయాలని దిగట్లేదు. రాళ్ళు వేసుకొని వచ్చిరా ఏంది? ఏం లేదమ్మా రాళ్ళు గిల్లు, ఈమె షాపింగ్ చేసింది దాంతో. దిగరా ఇక లోపలనే కూర్చొని ఉండండి అమ్మ మీరు, నేను ఆటో కూడా ఇంటికి తీసుకెళ్ళకుండా ఉంటారు. ఇంకా మీరేమనుకోకపోతే ఒక 50 మామిడికాయలు ఇస్తారా? ఏందమ్మా నాకు ఈ మామిడికాయలు 50 కావాలి. అన్ని మామిడికాయలు మా చెట్టు కూడా లేవమ్మా. 50 అంట 50. అంటే టేక్ 9 or 10. టుక్కు టుక్కు ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అవి తెలియకుండా ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటా. ఆహారా తెలియట, ఓహోడా తెలియట, ఆహారా పెళ్ళి అంట నీకు నాకు పెళ్ళి అంట. టింగ్ డింగ్ డింగ్. ఈ మంగేంటి పైకి ఎక్కి ఏం చేస్తుంది? ఏమో మంగక్క ఏం చేస్తున్నావు పైకి ఎక్కి? ఏం లేదు అనుష, మామిడికాయలు కోసుకుంటున్నా. నాకు కొన్ని తెంపిరాదబ్బా. నాకు తెలియదమ్మా, నువ్వు ఎక్కి కోసుకో, నాకు తెలియదు పో. ఓయమ్మా ఇంత పొగరు ఎందుకు దీనికి? కోసేయమంటే కోయకుండా పో. నేను కోసాను నీకు, నీ ఎక్కి నువ్వు కోసుకొని పో. నేను ఎంత కష్టపడి ఎక్కినా, నేను బండగుండగానే ఎక్కిన పైకి. నేను కోసాను పో. కోసేద్దులే అమ్మా నువ్వు, నేను పోతున్నాలే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మామిడికాయలు ఇచ్చినందుకు నాకు. సరే మరి నేను వెళ్తాను. ఇంకా ఈరోజు అయితే అయిపోయింది మొత్తము. ఇంకా సో చూసారు కదా దోస్తులు మన వీడియో. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏంటి మంగమ్మ చెట్టు ఎక్కుతుంది రోజు రోజుకి, బాగా కిలాడైపోతుంది అనుకుంటున్నారా? మంగమ్మ ఎప్పటికైనా కిలాడి దోస్తులు మీకు తెలుసు కదా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇది పార్ట్స్గా సిరీస్గా అయితే మేము చెయ్యట్లేదు దోస్తులు. సో ఇంకా ర్యాపిడో ఆటో మంగమ్మ ఎట్లుందో చెప్పండి. సో దోస్తులు మీరు ఇంకా పెట్టలేదు మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఎవరు? మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు. ఇంకా మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్ రూపంలో చెప్పండి మాకు. ఇంకా ఎలా ఉన్నారు అందరూ, ఎలా ఉన్నారో మీరు మీ ఆన్సర్ని కామెంట్స్లో పెట్టండి. బాయ్ దోస్తులు, అందరు హ్యాపీగా ఉండాలి అనుకుంటా. మీకు బోనాల వీడియో చూసారా? బోనాల స్పెషల్ వీడియో మంగమ్మ సంసారం పార్ట్ 6. సో అందరూ చాలా బాగుంది అంటున్నారు దోస్తులు. మంగమ్మ సంసారం బోనాలు స్పెషల్ వీడియో బాగుంది అంటున్నారు. ఇంకా చాలా మంది నవ్వారు కూడా. నాకు దొడ్డికొచ్చి నేను ఉరుకుతున్నానని అందరు నవ్వారు. నవ్వకండి, అందరికి వస్తుంది. బాయ్ దోస్తులు, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మంగమ్మ పల్లెటూరి ముచ్చట్లు. బాయ్.